బాలయ్య బాబు గారా ఏం చేస్తున్నారండి? ఎవరు నువ్వు గాడితే? నేనండి సినిమా ట్రోలర్ నండి బాబు. అది చెప్పు ముందు. అట్ట గాడితే మరి ఏం లేదండి, అఖండ 2 టీజర్ చూశానండి బాబు. చూసి ఎలా ఉందో చెప్పవేరా సన్నాసి. అదేంటండి త్రిశూలం మీ మెడ చుట్టూ అలా అలా తిరిగేస్తుంది మిక్సర్ గ్రైండర్ లాగా. మా ట్రోలర్స్ అంతా తెగ ట్రోల్ చేస్తున్నారండి బాబు. అది పరమశివుని శక్తిరా సన్నాసుల్లారా. మీరు త్రిశూలాన్ని మాత్రమే చూస్తున్నారు. మాకు అవన్నీ అనవసరం అండి బాబు. దేని మీద ట్రోల్ ఎత్తే ఎక్కువ వ్యూస్ వస్తాయో, ఎక్కువ లైక్స్ వస్తాయో, ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతామో అదే మాకు ముఖ్యమండి. దొరచేత్తో కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతారు చెత్తనా పెట్టల్లారా. అదేంటండి మమ్మల్ని అంతేసి మాట అన్నారు? కోసి కారం పెడతా కొడకెళ్ళారా. అయ్య బాబోయ్, మమ్మల్ని అంటే మేము ఊరుకోమండి. మేము ఎవరి మీదైనా ట్రోల్ చేస్తాం. మీరు ఎవరి మీదైనా ట్రోల్స్ చేసుకోండి, కానీ నా సనాతన ధర్మమైన హిందుత్వం మీద ట్రోల్స్ చేస్తే, మా దేవుళ్ళ మీద ట్రోల్స్ చేస్తే తాట తీస్తా ఎదవల్లారా. మాకు ఏదో ఒక ఐటెం కావాలి కదండి బాబా. అయినా త్రిశూలం అలా ఎలా తిరుగుతుందండి బాబు? మేము ఫిజిక్స్ కూడా చదువుకున్నాం కదా. మరి నీ ఫిజిక్స్ లో నా కెమిస్ట్రీ, ఆ లెక్కలు నా సినిమాల్లో ఉండవు. అందులో ఈ అఖండ 2లో అసలు ఉండవు. దేవుడి తర్వాతే ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా బొంగు పోషానం ఏదైనా. మా ట్రోల్స్ కి మీమ్స్ కి పెచ్చ కామెంట్స్ వస్తాయండి బాలయ్య బాబు. అసలు విషయం తెలుసుకోలేని అడ్డమైన సన్నాసులు అందరూ ట్రోల్స్ చేయడానికి, వెకిలి నవ్వులు నవ్వడానికే ఉంటారు. చెప్పండి వాళ్ళకి బాలయ్య బాబుతో ట్రోల్స్ చేస్తే దబిడే అవుతుందని. మీ ఫ్యాన్స్ కూడా జై బాలయ్య అని అంటూ అది మా బాలయ్యకే సాధ్యమని పెడతారండి. తెలుసుకున్నావుగా, నేను ఏం చేసినా మీరు చూడాలి. మామూలు సినిమాలకి నేను పట్టించుకోను. ఇలాంటి దైవశక్తి ఉన్న సినిమాలకి ట్రోల్స్ చేస్తే ఒక్కొక్కడి తుప్పు వదలగొడతా. అసలు నా దాకా అవసరం లేదు. నా అభిమానులు చాలు మిమ్మల్ని చీల్చి చెండాడడానికి. అంటే అది కొంచెం ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించి అలా చేసాంలే బాలయ్య బాబు. ఆ పాత్ర చూడరా గాడిద. అది నీలాగా ఇంకొక గొట్టంగాడి లాగా ఉండే పాత్ర కాదు. ఆ పరమశివుని శక్తితో పూర్తిగా నిండిపోయిన పాత్ర అది. అవును బాలయ్య బాబు, అది తెలియక మీరు ఓవర్ యాక్టింగ్ చేశారేమో అనుకుని మేము కొంచెం ఓవర్ చేశాం. టీజర్ లో ఏముందిరా? సినిమా రిలీజ్ అయ్యాక చూడు, థియేటర్ లో ఒక్కొక్కడికి పోనకాలే జై బాలయ్య అంటూ దత్తరిల్లిపోతాయి. ఆ సౌండ్ విని తట్టుకోగలరా మీరు? మీరు చెబుతుంటే ఇప్పుడే భయం వేస్తుందండి బాలయ్య బాబు. అట్లుంటదిరా నా ఫ్యాన్స్ తోటి. కాబట్టి సన్నాసుల్లారా దెబ్బ ఇక్కడ నుండి, లేదా నీ గోప పగులుతుంది. వామ్మో, జై బాలయ్య, జై బాలయ్య.